ఆగస్టు 14న కూలీతో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తన లైనప్ ప్రాజెక్టులపైన ఓపెన్ అయ్యారు. ఆడియన్స్ ఊహకందని కాంబినేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో లోకేష్ చేతిలో ఉన్న సినిమాలెన్ని, వాటి బడ్జెట్, అందులో నటించే స్టార్ హీరోలు ఎవరు అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్. లోకేష్ కనగరాజ్ న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్. చేసింది 4 సినిమాలే అయినా ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు. తన బ్రిలియన్స్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలతో నార్త్ సౌత్ ఆడియన్స్ ని థ్రిల్ చేసిన లోకేష్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాతో తన రికార్డ్స్ తానే బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. క్రేజీ స్టార్ క్యాస్ట్ నటించిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లోనే తన లైనప్ సినిమాని రివీల్ చేశారు లోకేష్. కూలీ రిలీజ్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఖైదీ 2 స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పారు డైరెక్టర్ లోకేష్. ఇందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు. 20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఖైదీ సినిమా బాక్సాఫీస్ దగ్గర 105 కోట్లు రాబట్టింది. ఢిల్లీగా ఫస్ట్ పార్ట్ లో అదరగొట్టిన కార్తీ ఖైదీ 2లో తన క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. ఖైదీ 2 తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ లోకేష్. కూలీ సినిమాలో దాహాగా కీ రోల్ చేస్తున్నారు అమీర్ ఖాన్. హిందీ సినిమాగా తెరకెక్కే ఈ మూవీ గ్లోబల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది అంటున్నారు. ఇది సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కే సినిమా అయినప్పటికీ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ఆడియన్స్ కి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందంటున్నారు లోకేష్. ఖైదీ 2, అమీర్ ఖాన్ సినిమాల తర్వాత తన లైనప్ లో ఉన్న 4 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ పై ఓపెన్ అయ్యారు లోకేష్ కనగరాజ్. సూర్యతో రోలెక్స్, కమల్ హాసన్ తో విక్రమ్ 2 సినిమాలతో పాటు దళపతి విజయ్ తో మాస్టర్ 2, లియో 2 సినిమాలు చేస్తానన్నారు. అయితే ఈ సినిమాలకు సంబంధించి ఆ హీరోలు ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు స్టార్ట్ చేస్తానన్నారు. ఇలా చేతిలో 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసే సినిమాలు పెట్టుకున్న లోకేష్ వీటిని ఎప్పుడు కంప్లీట్ చేస్తారో వెయిట్ అండ్ సీ.